వాస్తవానికి మా సర్పంచ్ గారికి మేము 9 గంటల 30 నిమిషాలకే రావాలని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారిని గౌరవించే విధానంలో గౌరవిస్తే బాగుంటుందనే ఉద్దేశం. అయితే అది కూడా నాకు సనువు ఉంది కాబట్టి మాత్రమే మాట్లాడేది. ఎమ్మెల్యే గారైనా సర్పంచ్ గారైనా సనువుతో మాట్లాడడం జరిగింది. దయతో అర్థం చేసుకోవాలి. అయితే నేను మా పెద్దలు ఐఎస్ దీన్ దయాళ్ గారు వారు చెప్పే మాటలు వింటే బాగుంటుందని నేను ఆశపడుతున్నా. మా రమాదేవి గారు కొద్దిసేపు కూర్చోవాలి. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే మా సర్పంచ్ గారిని వదిలిపెట్టి పోవాలా ఈ సమయంలో. అంటే ఎందుకంటే ఈరోజు సర్పంచ్గా మన మధ్యలో నిలబడటానికి ఎక్కువ శాతం స్వార్థికులు దైవజనులు ప్రార్థన చేశారు. అది వారికి కూడా తెలుసు. అంటే అందరూ చేయలేదని కాదు, అందరూ చేస్తేనే, కానీ ఎక్కువగా దైవజనులు సర్పంచ్గా ఉండాలని ప్రార్థన చేసిన వారు ఎక్కువ శాతం ఉన్నారు. అవునంటావన్నా యేసుభగవన్నా? కాబట్టి అందుకని ప్రత్యేకంగా మన మధ్యలో ఉండాలని ఆశపడి ఉన్నాను. అయితే ఆదినాన్న గారు కూడా రావాలి, కానీ ఉదయమే ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్న రావట్లేదన్నా అని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒక పెద్దగా నియోజకవర్గ శాసనసభ్యులు మనకు అలా చెప్పడం అనేది నేనైతే అది గౌరవంగానే నేను భావిస్తున్నా. కాబట్టి మరోసారి చాలాసార్లు మన మధ్యకు వచ్చారు. ఈసారి రాకపోవడం వల్ల మనం అపార్థం చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. కాబట్టి సమయంలో సర్పంచ్ గారు రాంబాబు గారు, అంటే సర్పంచ్ గారు రాంబాబు గారు ఉన్నారంటే రమాదేవి గారు ఉన్నారంటే రాంబాబు గారి యొక్క ప్రయాస, ఆయన చేసిన పని, చిన్న వయసులో చాలా పని చేసిన దాన్ని బట్టి ఈరోజు మన మధ్యలో గ్రామ పౌరురాలుగా నిలబడటానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవునికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు నేను ప్రత్యేకంగా ఒక మొక్కుబడి చేసుకున్నాను. అది అంత ఆయన తెలియదు కానీ ఆ మొక్కుబడి దేవుడికి చెల్లించాడు కూడా. ఎందుకంటే సర్పంచ్గా అంటే నేను ఆయన అడగలేదండి, నేను మొక్కుబడి చేసుకున్నాను మాకు డబ్బులు ఇవ్వాలని అడగలేదండి. అంటే ₹1 కూడా నేను అడగలేదు, అది కూడా తెలుసు. అడగను అంటే ఏదైనా అడిగానండి కుమార్ గారు? లేదు, కుమార్ గారు కొన్న హాస్పిటల్ ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేశాం, నేను అడగలేదు. నాకు ఫోన్ చేసి తీసుకొచ్చి, అంటే నేను కొంచెం తక్కువ ఇచ్చి ఉంటారు, ఎక్కువ ఇచ్చి ఉంటుంది, నేను పొగట్లేదు. ఆయన దేవుడు చేసిన మేలును బట్టి ప్రత్యేకంగా ఇచ్చారు అని నేను మా రాంబాబు గారిని కూడా నేను అడగలేదు. అయ్యా ఇంత ఖర్చు అవుతుందంటే వాస్తవానికి ఎంతైనా ఇవ్వగలడు, నేను అడిగితే ఇస్తాడనే నమ్మకం కూడా నాకుంది. కానీ నేను అడగాలని నేను అనుకోలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ సభలో వారి సహకారం మాత్రం ఎంతైనా ఉంది. అందుని బట్టి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి గ్రామ సర్పంచిగా ఎన్నిక చేయమంటే పగడాల రాంబాబు రమాదేవి గారిని ప్రత్యేకంగా స్థానిక సంఘం వంటి స్త్రీలు వచ్చి స్త్రీలే గౌరవిస్తే బాగుంటుంది. స్థానిక సంఘం వంటి స్త్రీలు మేరీ గారు, నాగమణి, తమిశెట్టి కృష్ణవేణి, తిమ్మరాజు వెంకటేశ్వర, తిమ్మరాజు కుమారి, చంద్ర, అందరూ ఎక్కితే మా స్టేజీ చదువు నేను చెప్పిన వాళ్ళు రండి. నవడూరి శాశ్వమ గారు దయచేసి రండి, ముందుకు రండి త్వరగా. కూర్చోమ్మా.
మా పెద్దలు దీనదయాళ్ గారు మంచి పరిపాలన అందించడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు సహాయం చేయనట్లుగా దీనదయాళ్ గారు ప్రార్థన చేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. రమాదేవి గారు, పగడాల రమాదేవి గారు, రాంబాబు గారు. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద టౌన్ గ్రామ సర్పంచ్ గారు, మరి రమాదేవి గారు, రాంబాబు గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, రోమా పత్రిక 13వ అధ్యాయంలో మీ పై అధికారులకు లోబడి ఉండుడి అన్నాడు. ఎందుకొరకనంటే అధికారం అన్నది దేవుని చేత ఇవ్వబడుతూ ఉన్నది. ఇంతకుముందు మన ప్రియులు మరి స్థానిక సేవకులు మన దేవయ్య గారు ఇంతకుముందు తెలియజేస్తారు, ప్రార్థన చేశామని. ప్రార్థన చేయాల మనము అధికారుల కొరకు. తిమోతి పత్రికలో కూడా చెప్తున్నాడు, మీరు నెమ్మదిగా సుఖముగా బ్రతుకున్నట్లు మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలా, వారికి లోబడాలా. ఆ అధికారం దేవుడిచ్చాడు కాబట్టి అదేవిధంగా దేవుడు వారిని నడిపించే విధంగా, ప్రజలకు మేలు కలిగించే విధంగా, మంచి నాయకులుగా ఉండేటట్టుగా కూడా మనం ప్రార్థన చేయవలసిన వారం అంటున్నాం. మీరందరూ ప్రార్థించి ఈ యొక్క దంపతులను రమాదేవి గారిని, రాంబాబు గారిని మరి ఈ విధంగా ప్రెసిడెంట్గా చేయడం అది మనందరికీ ఆశీర్వాదకరం. మంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కనికరం గల తండ్రి, కృపైన రాజా, నీ కృపగల పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి, ఈ సమయం మీరు మాకు ఇచ్చినటువంటి అధికారులను బట్టి మరి నాయకులను బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఈ సమయంలో మరి ఇక్కడున్న మా నాయకులు రాంబాబు గారిని, రమాదేవి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. మీరు వారికి అధికారం ఇచ్చారు దేవా, మీకు స్తోత్రాలు. వారిని ఆ స్థితిలో మీరు ఉంచినందుకై మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి, వారి ద్వారా ఈ గ్రామం అంతా క్షేమాభివృద్ధిలోకి నడిపించబడినట్లు సహాయం దాయిచేయండి. ప్రజలను పాలించే నాయకులుగా ఉంటుండగా వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి ప్రతి విషయంలో మీ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాం. అంతేకాక వారిని, వారి కుటుంబాన్ని, మరి ప్రభా వారి ఇంటి వారందరినీ మీరు దీవించమని వేడుకుంటున్నాం. ఈ విధంగా నా తండ్రి, ఈ సువార్త సభకు వచ్చి వారు మమ్మలను నైతికంగా బలపరిచిన దాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి 20 నాయకులను, వారి కుటుంబాన్ని మీ కృపగల హస్తాలు ఎత్తి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. కూర్చోండి.